మీకు పెట్టిన సందేశం. ఈరోజు సందేశం ఏంటండి? ఏమన్నా యాక్షన్తో చెప్పండి. నేను కన్నులారా ఎవరిని? యెహోవా ఒకడు, యేసయ్య ఒకడు, మన దేవుని. కానీ మీరందరూ ఏం చేస్తున్నారో తెలుసా? అబద్ధం అనకుండా మీరు చెప్పేది నేనే చెప్పేస్తాను. క్యారీస్ అంటే గ్రేస్ చర్చ్కి వచ్చేసాడు బాబు, క్యారీస్ క్రిస్టియన్ సెంటర్కి వచ్చేసాడు బాబు, చర్చిలో ప్రవేశించాము. అమ్మో జీసస్ చాలా బాగుంది, అమ్మో పాస్టర్ గారు వచ్చేసారు, పాటలు బాగున్నాయి, ఆరాధన బాగుంది, వాక్యం బాగుంది, అన్నీ బాగున్నాయి, మనము బాగున్నాం. ఎక్కడ వేసిన గొంగలి అది చెప్పండి మీరు గట్టిగా. అంటే ఎవరిని చూడటం లేదు. నిజంగా చెప్తున్నాను, మనము ఏ దేవుని కొరకైతే వస్తున్నామో ఆ దేవుని మనం చూడటం లేదు. ఈరోజు సందేశం ఏంటి? నా కన్నులతో చూచుచున్నాను. ఎవరిని? మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని. నీవు నేను మన కన్నులతో యేసయ్యని చూసినప్పుడు నీకేమైనా కొడుతుంటారా? యేసుని చూసిన వారు అద్భుతాలు వారి జీవితంలో చవి చూశారు. యేసయ్యని చూసిన వారు శాంతి సమాధానంతో వారు ఉన్నారు. యేసును చూసిన వారు ఎన్నో అద్భుతాలు వారి జీవితంలో అనుభవించారు. ప్రియమైనటువంటి వారు, అద్భుతం ఏంటో తెలుసా? నేను ఒకసారి మీకు చెప్పాను, ఇదే కాలనీలో 50 సంవత్సరాల క్రితం మేము ఇక్కడ ఉన్నాం. అప్పుడు నేవీలో జాయిన్ అయ్యాం. నేవీలో జాయిన్ అయినప్పుడు మొట్టమొదటి జీతం 20, 40, 80, 320. అంటే 3 నెలలు 20 రూపాయలు, 6 నెలలు 40 రూపాయలు, తర్వాత ఇంకొక 6 నెలలు మా ప్రొఫెషనల్లో 80, తర్వాత జీతం మొదలైంది 320. ఒకసారి 2000 రూపాయలు కావాలి. మంచి ఉద్యోగంగా ఉన్నాం, యవన కాలంలో దేవుని కొరకు. లంచం ఇమ్మన్నా ఇవ్వకుండా 3 సార్లు ఫెయిల్ అయిపోయాను. నువ్వు ఇంటికి వెళ్ళిపో, లంచం ఇవ్వలేదు కదా అన్నారు. కానీ నేను ఎన్నోసార్లు చెప్పాను, నేవీ చరిత్రలో ప్రత్యేకంగా ఒకరిని తిరగడం అనేది లేదు. నా తోటి వాళ్ళందరూ కూడా ఏప్రిల్లోనే వెళ్ళి జాయిన్ అయిపోయారు ట్రైనింగ్లో. అంటే ట్రైనింగ్ మొదలవ్వలేదు. నేను మే 29కి వెళ్ళాను, 4 రోజులు లేట్గా వెళ్ళాను. మే 30 నుంచి మొదలైంది మా ట్రైనింగ్. అప్పుడు నాకు ఒక 2000 రూపాయలు ఇంట్లో కావాలి. ఆ దినాల్లో 2000 రూపాయలు కూడా ఇప్పుడంటే 1,00,000 రూపాయలు అంటే చూస్తానండి రండి రేపు అంటారు. అప్పుడు 2000 రూపాయలు అప్పు చేయడం కష్టం, 2000 రూపాయలు అప్పు ఇవ్వడం కష్టం. కావాలి ప్రార్థన చేశాం, వెళ్ళిపోయాం డ్యూటీకి. మాకు 3 నెలలకు 6 నెలలకు ఏవో ఇస్తూ ఉంటారు. అంటే డబ్బులు మాకు ఇవ్వలేనివన్నీ దాచి అవి ఇవి దాన్ని ఏదో అంటాం, అవన్నీ మర్చిపోయాను. అప్పుడు 2000 రూపాయలు మరి అదే రోజు మరి నాకు ఇవ్వబడ్డాయి డ్యూటీలో. అంటే 2000 రూపాయలు నాకు ఇవ్వడం కొరకు నేవీ అంతటికీ దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. డబ్బులండి, వేల కోట్లు. ఇదేమో ఏదో ఇవ్వడం కాదు. ఇంకోటి తెలుసా మీకు? నేవీ వదిలిపెట్టి 36 సంవత్సరాలు అయింది. నేను నా సోదరుడు వస్తూ ఉంటాడు, విఎస్ రావు గారు. నేవీ వదిలిపెట్టేశాను. మాకు పెన్షన్ లేదు. 10 సంవత్సరాలు చేసిన వాడికి పెన్షన్ లేదు. ఒక 2 సంవత్సరాలు ట్రైనింగ్లు యాడ్ చేసినా పెన్షన్ లేదు. అలాగే మేము బాండ్ మీద రాసాము. నేను సేవకు వచ్చాను కనుక ఇంకా 5 సంవత్సరాలు ఉండకుండా నేను ముందే వచ్చాను. దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు, కుటుంబస్తులందరూ కూడా నాకు సహకరించినప్పుడు, ఎంకరేజ్ చేసినప్పుడు ఇంకా నేను పెన్షన్కి ఉద్యోగం చేయను అని బయటకు వచ్చిన తర్వాత మర్చిపోయాను. పెన్షన్ కాదు కదా, పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? 36 సంవత్సరాల తర్వాత ఎవరో ఏదో ఒక జనరల్ ఆర్డర్ ఉందని
మేము ఒక 10 సంవత్సరాలు చేసాము కనుక మాకు ఏదైనా పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఏదో రూల్ పట్టుకొని ఎవరో ఫైట్ చేశారు, కోర్టులో వేశారు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. చివరికి కోర్టులో అది పాస్ అయింది. నాకు పెన్షనే రాదు, అలాంటిది పాస్ అయ్యి 9,000 రూపాయలు ప్రతి నెల ఇస్తాము అన్నారు. 9,000 రూపాయలు ఇప్పుడు అయిపోయింది. దేవానికి స్తోత్రం. మరి నెలకి 9,000 రూపాయలు పెన్షన్. అంటే పెన్షనర్ అయ్యాం మేము. ఇప్పటి వరకు పెన్షనర్ కాదు, ఎక్స్-నేవీయే. కానీ పెన్షన్ తీసుకున్న ఎక్స్-నేవీ వేరు, ఏ పెన్షన్ లేకుండా ఎక్స్-నేవీ వేరు. కానీ ఇప్పుడు పెన్షన్ వచ్చే వారంగా అయ్యాం. తెలుసండి, ఆ 9,000 చాలా గొప్ప అనుకుంటే ఇంకొక 40 రోజులు తేలింది ఏంటంటే 19,000 వస్తాయి. కాబట్టి నిన్నే బ్యాంకులో డబ్బులు పడ్డాయి. అంటే ఎంత పడ్డాయంటే మీకు అవసరతలు ఉంటాయి అనిపించదు, నాకు భయం. అందుచేత కొంత పడ్డాయి, బాగా అవసరం అవుతారండి. కొంత పడ్డాది. అంటే అందరికీ అవసరాలే కనుక ఎంతో చెప్పలేదు, ఏమనుకోలేదు. కొంత పడ్డాది. ఎంత దేవుని స్థుతించానో తెలుసా? వెంటనే నేనేం చేశాను తెలుసండి, ఆ పడిన దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టాను. ఎవరైతే ప్రార్థన చేశారో నా సేవకులు, ఎవరెవరైతే ఇంతకాలము ప్రార్థనలు చేశారో, ఎంతమంది సేవకులు నా కొరకు ప్రార్థన చేశారో, ప్రార్థిస్తూ ఉన్నారు, వారందరికీ ఇవ్వడం మొదలుపెట్టారు. పాస్టర్ గారు నాతో ఏకీభవించారు. ఎందుకంటే ఇచ్చేస్తున్నారు, మనకు కూడా అవసరం కదా. కొంతమంది అన్నారు, పాస్టర్ గారు మీకే ఎంతో అవసరం, చర్చ కట్టారు, చాలా అప్పులు ఉన్నాయి మీకు అంటే. 5,000 ఉండేవి, నెలకి 19,000 ఉచితంగా నాకు పెన్షన్ వస్తుందంటే ఈ వచ్చిన డబ్బు డిస్ట్రిబ్యూట్ చేయాలి నేను. ఎందుకు? ఆనందంతో, కృతజ్ఞతగా, దేవుని పరిచర్య కొరకు. ఇంకా కొంత ఉంది, అది ఎవరికి ఇద్దామని చూస్తుంది. ఇంకొక ఆయన అంటూ ఉన్నారు, నేను మా బావగారికి ఫోన్ చేసినప్పుడు కృతజ్ఞతగా ఇది నేను పంపుతున్నాను అంటే, ఎందుకండి మీరే మాకు ఇచ్చుట నేర్పారు కదా, ఏం వరి అవ్వద్దు, మీరు ఇవ్వలేదని మేము బాధపడం, ఇచ్చుట మీరే నేర్పారు కదా. అప్పుడు నేను మరిపోయాను కానీ జ్ఞాపకం వచ్చి దేవుని స్తుతించాను. ఇచ్చుట మీరే మాకు నేర్పారు కదా. ఈ దినాన్ని నేను ఇక్కడ నిలబడ్డాను అంటే నా దేవుడు ఏమి చెప్పారో బైబిల్లో అదే రీతిగా నడుచుకోవడానికి దేవుడు కృప చేశాడు. అద్భుతాన్ని ఎందుకు చేయడు? పాత నిబంధనలో అద్భుతములను చేసిన దేవుడు, క్రొత్త నిబంధనలో ఆయన కుమారుడైన యేసు ద్వారా అద్భుతములను చేసిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనందరి జీవితాల్లో అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు, చేయబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఒకవేళ అపనమ్మకం ఉన్నట్లయితే, అవిశ్వాసం ఉన్నట్లయితే, నీవు నా కన్నులతో యేసుని చూస్తూ ఉన్నాను అని నీవు చర్చకొచ్చినట్లయితే, చెప్పబడిన వాక్యం యేసయ్యా అని నీవు స్వీకరించినట్లయితే, ఇది ప్రవచన గ్రంథం నా ప్రతి అవసరతను తీరుస్తుంది, నా యొక్క ఆత్మీయ అక్రతలను తీరుస్తుంది, నా భౌతిక అక్రతలను తీరుస్తుంది అని నీవు నమ్మినట్లయితే అద్భుతాలే అద్భుతాలు ఈ గ్రంథము ద్వారా వచ్చిన మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చుట నేర్చుకున్నాను, పొందుతూనే ఉన్నాను. ప్రియమైనటువంటి వారు, 36 సంవత్సరాలు ఎక్కడ ఎవరికైనా ప్రపంచంలో మేము రాసిన బాండ్ ప్రకారం మాకు పెన్షనే రాదు. ఈ మధ్య కాలంలో పెన్షన్ ఉన్నదాన్ని కట్ చేసేస్తున్నారు. పెన్షన్ ఇస్తే ఎలాగని చెప్పి పెన్షనే రాకుండా మీకు కావాలంటే ఇంకెక్కడైనా పెన్షన్ల కొరకు డబ్బు కట్టుకొని పెన్షన్ పెంచుకోండి అంటున్నారు. కంపెనీలు పెన్షన్లు కూడా ఇవ్వడం లేదు. కానీ మన దేవుడు నీ ముందు నిలబెట్టినటువంటి తన సేవకుల కొరకు వేల మందికి ఇన్ని వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ చెల్లించడానికి ఎంత దేవుని స్థితించానో తెలుసా? అప్పుడప్పుడు విఎస్ రావు, మీరు చూసుకుంటున్నారా, నాకు ఎప్పుడో వచ్చింది మీకు ఇంకా రాలేదా అంటే, ఆయన సమయంలో నాకు వస్తాడు. నిన్న ఆ సెల్ ఫోన్లో డబ్బులు చూసి
ఇది నెంబర్లా డబ్బులా అనుకున్నాను. బాగా జ్ఞాపకం చేస్తాను. అమ్మో 8 లక్షలు వచ్చే పాస్టర్ గారికి 1 లక్ష వచ్చినా ఎక్కువే, 3 లక్షలు వచ్చినా ఎక్కువే, 10 లక్షలు వచ్చినా ఎక్కువే. 1 లక్ష అయినా 10 లక్షలైనా మనకు ఏదైనా సమానమే. అది మందు కాదు, అది ఆయనది. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను అనుకున్నాను ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటే పాస్టర్ గారికి కోపం వస్తుందేమో అనుకున్నాను. ఆవిడ ఎంతమందికి ఇచ్చారండి, ఇంకెంతమందికి ఇస్తారు అంటే లిస్ట్ రాసుకున్నారా లేదా జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైనటువంటి వాళ్ళ అద్భుతాలు ఇక్కడ నిలబడి నా జీవితంలో చేస్తున్న దేవుడు ఇప్పుడు ఆయన అద్భుతకారుడిగానే ఉన్నాడు. నీవు ఆయన వైపు చూడు, మనందరి జీవితాల్లో అద్భుతాలు చేస్తాం. ఇంకా దేవుని చిత్తం అయితే ఒకరోజు డబ్బుల గురించి చెప్తాను. క్రెడిట్ కార్డులు ఎంతమంది దగ్గర ఉన్నాయి అబద్ధం చేయగలుగుతాం. క్రెడిట్ కార్డు ఈ మధ్య స్టూడెంట్స్ దగ్గర కూడా క్రెడిట్ కార్డు ఉంది. ఇది ఎవరు అయితే అందరూ మంచివాడు, దేవునికి స్తోత్రం. డెబిట్ కార్డ్ అంటే ఏంటి, క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి? డెబిట్ కార్డ్ అంటే మన డబ్బులు తీసుకుంటాం. క్రెడిట్ కార్డ్ అంటే మన డబ్బులు కానివి తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఎవడో చిన్నగా ఫెయిల్యూర్ అవుతాం. అప్పుడు వడ్డీ 1 రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు కాదు, 19 రూపాయలు, 20 రూపాయలు వడ్డీ మోపుతుంది. అప్పుడు గుండు 0 అయిపోయి పారిపోయి దాగోవడం మొదలు పెడతాం. ఎందుకంటే వెతుక్కుంటూ వస్తారు, డబ్బులు ఎక్కడ తీసుకున్నావు కదా. క్రెడిట్ కార్డు ఎవరు తీసుకోవాలి, బై ఫోర్స్ మనకు వచ్చేస్తాయి క్రెడిట్ కార్డు. ఒక క్రెడిట్ కార్డు నా పేరు లిల్లీ పేరుని యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, పంపించారు. అప్పుడు ఆనంద్ గారు అన్నారు, పాస్టర్ గారు ఎందుకండి ఇది మనకి. అయితే ఈ చర్చకో లేకపోతే ముందు చర్చకో ఆ క్రెడిట్ కార్డుని తీసుకొని ఖచ్చితంగా కట్టేస్తున్నాను. కట్టకపోతే నాకు చాలా వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఒకటి చెప్తూ ఉన్నాను, లేకపోతే ఉందాం కానీ ఎవరు క్రెడిట్ కార్డు తీసుకోవాలి. క్రెడిట్ కార్డు అనేది తీసుకోకూడదు, అది మన డబ్బు కాదు. డెబిట్ కార్డు ఉంచుకోండి. డబ్బులు 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు తీసుకున్నాం, 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు తీసుకున్నాం. దేవుడు అద్భుతం చేస్తాడు. క్రెడిట్ కార్డు లేకుండా నీకు డబ్బులు కావాలంటే ఏం చేయాలి? కన్నులారా, ఏమండి, కన్నులారా. ఇప్పుడు మనం లూకాసు వార్త 2వ అధ్యాయానికి వెళ్దాం. క్రిస్మస్ సందేశం అంటే క్రిస్మస్ సందేశం కాదు, 2వ అధ్యాయానికి వెళ్దాం. లూకా చాలా చక్కగా ఆయన జన్మ గురించి వాటి గురించి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు ఆయన రాసుకొని వచ్చారు. 2వ అధ్యాయం 21 నుంచి 32 వచనాలు గట్టిగా స్పష్టంగా చదవాలి. 2:21 నుంచి 32. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన, జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంది. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టింది. మోషే ధర్మశాస్త్రము చెప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గొప్పల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి. యెరూషలేమునందు సుమయోనును ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడు. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లని,
నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఆకించారా మీరు అందరూ? ఎవరు చూసారు చెప్పండి, పేరు చెప్పండి. ఎవరు బైబిల్ చూడరు? సిమియోను. ఎవరైనా ఎవరు ఆయన? నీతిపరుడు అంటే పరిశుద్ధుడు, భక్తిపరుడు. అయితే ఆయనకి దేవుడు ఒక మాట చెప్పాడంట, రక్షకుడిని నీవు చూచే వరకు నీవు మరణము కావు. రక్షకుడు అంచేత ఆయన ఈ నీతిపరుడు, భక్తిపరుడు, పరిశుద్ధమైన జీవితంలో పరిశుద్ధమైనటువంటి నటక నడుస్తూ జీవిస్తున్నటువంటి ఈ ముసలాయన చనిపోక ముందు దేవుణ్ణి చూడాలి అంట. ఆయన్ని చూడక ముందు నీవు చనిపోవు. ఆయన్ని చూస్తేనే కానీ నీవు చనిపోవు. ఇక్కడ ఏం జరిగింది? మరియమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఈ 21 నుంచి 32 వచనాల్లో మళ్ళీ నేను చదవనేమను కానీ నేను చెప్పుకొని వెళ్తాను. దేవదూత అంటే మరియమ్మ ఇంకా గర్భము దాల్చక ముందే దేవదూత ఈ బాలుడకు పేరు పెట్టేశాడు. పేరు ఎవరు చెప్పారు చెప్పండి? దేవదూత. ఎప్పుడు చెప్పాడు? మరియమ్మ గర్భములో యేసయ్య ఉండకముందే చెప్పాడు. దేవదూత పేరు చెప్పాడు. ఎవరి పేరు? రక్షకుని పేరు. యేసు అంటే రక్షకుడు, యేసు అని పేరు పెట్టాలి అని ఇంకా గర్భము దాల్చక ముందే. ఇలాంటి మాటలు జాగ్రత్తగా చదువుకోవాలి బైబుల్. ఎందుకు ఆ మాట రాశారా? గర్భము దాల్చిన తర్వాత వచ్చి ఎవరో చెప్పడం అని కాదు. నీవు పిండముగా రూపింపబడక మునిపే, జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను, నన్ను, మనల్ని చూశాడు. ఎంత గొప్ప ధన్యత మనకి! దేవుడు మనల్ని చూశాడు. ఇక్కడ కూడా యేసయ్య పిండముగా ఇంకా గర్భంలో రాకముందే ఆ యొక్క దేవదూత వచ్చి ఆ పుట్టబోయే బిడ్డకు యేసు అని పేరు. ఓకే, అప్పుడు ఏంటి? 8 రోజులు తర్వాత ఆ బిడ్డకు పేరు పెడతారు. సున్నతి చెయ్యాలి. సున్నతి 8వ రోజున చేయాలి. అప్పుడు మీరు అందరూ అంటారు, బైబిల్ కూడా ఉందా? అయితే మన కార్యక్రమాలన్నీ 8 రోజుల తర్వాత చేసుకుందాం. ఈ తెలివితేటలు ఎంతగా ఉంటాయంటే లోకం నుంచి అవన్నీ మనం నేర్చుకొని వచ్చి బైబిల్లో కూడా ఇవి ఉంటే భక్తి చేసేద్దాం. చాలామంది స్త్రీలు ఉంటారు, బైబిల్లో కూడా ఇలాంటి పండుగలు ఇలాంటి ఉంటే భక్తి చేసేద్దాం అని చెప్పి. కానీ నీవు నేను ఆయన కన్నులారా చూడలేదు కనుక అలాంటి భక్తి గురించి అనుకుంటున్నాను. అయితే ఇక్కడ యేసయ్య యూదుడు, యూదా జనాంగాన్ని ఎన్నుకున్నాడు. అక్కడ ఆయన జన్మించాడు. అందుచేత ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చబడాలి. కానీ మన విషయంలో యేసయ్య ఆ పద్ధతులు లేకుండా, మనం కష్టపడకుండా దేవుడు ఒక్కసారి తన జీవితాన్నే, తన ప్రాణాన్నే దారబోసాడు. అందుకు మనం వీఆర్ లక్కీ. 8వ రోజుని మరి ఆ యొక్క సున్నతి చేయించారు. ఎన్నో రోజులు మందిరానికి వెళ్ళారు? 40వ రోజు. అందుకే ఇందాక చదివినప్పుడు మీరు ఆ మాటలు ఆలోచిస్తున్నారా లేదా? 40వ రోజు అంటే 40 రోజులంట బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ తల్లి మరి ఆ యొక్క రక్తం యొక్క అది అపరిశుద్ధత అనేది పోవడానికి 40 రోజులు పోవాలి. 40 రోజుల తర్వాత మగపిల్లడైతే దేవునికి ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించి బలిని అర్పించి మళ్ళీ తీసుకుంటాం.
మగపిల్లడే దేవునికి ప్రతిష్ఠించారు. 40వ రోజుని వెళ్ళారు మరియా యోసేపు మందిరంలో బాలయేసుని తీసుకుని వెళ్ళారు. బాలయేసు అనగానే మనకి ఇక్కడ మందిరం ఉంది, బాలయేసు అని సీతమ్మ దగ్గరలో బాలయేసు మందిరం అంటే ఎప్పుడు బాలయేసు బాలులాగే ఉంటాడంట. అక్కడ ఉన్న వాళ్ళు కూడా బాలులాగే ఉంటాడు, ఇంకా ఎదుగుదల గట్టి ఏమో ఉంటుంది. మా అమ్మగారిని ఒకసారి పాట పాడమని అంటే బాబు నాకు రాదురా అన్నారు. పాడను మమ్మీ అన్నారు. వాళ్ళు పాట పాడారు. లాలి లాలి బాలయేసు నేడు దయించే దీనుండవై పశుల పాకాల నా దేవ కన్నయ్య దేవాసు కుమార బాల అని పాట పాడారు. అప్పుడప్పుడు పాడించుకుంటాను లాలి పాట. అలా పాడుతూ ఉంటే మనం నిద్ర బాగా వస్తాం తల్లి ఒడి. సో ప్రియమైనటువంటి వాళ్ళ ద్వారా ఈ యొక్క బాలయేసుని కూడా ప్రతిష్ఠించారు. వాక్యానుసారంగా సమస్తము జరగాలి. తల్లి గర్భంలోనే బిడ్డ జన్మించాలి, దేవుడు పెట్టింది. అందుకే ఏ మునిలాగో ఏ తపస్సులాగో మీద నుంచి కిందకు దూకలేదు, లేదా హిమాలయాల నుంచి అక్కడ తిరిగి రాలేదు. మనందరిలాగే ఆయన కూడా మానవ జన్మని అంటే తల్లి తండ్రుల ద్వారా కాకుండా పరిశుద్ధాత్మ ద్వారా గర్భమును ధరించారు. అదే ఒక ప్రత్యేకత. అందుకే డాక్టర్ లూక్ గారి మాటలన్నీ రాశారు. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు వీరు చాలా పేదవారు. ఎలా చెప్తారు యేసయ్య పేదవాడు అని? ఏం తేవాలమ్మా? మేకలు గొర్రెలు తేవాలంట, ఇంకా దూడలు కూడా తేవాలి. కానీ పావురాలు, గొవ్వలు పావురాలు అంటే పేదలైనటువంటి వారు. అంటే వాళ్ళు డబ్బులు పెట్టి మేకల్ని గొర్రెల్ని దూడల్ని మరి కొనలేరు కనుక వారికి అంటే దేవుడు మంచిగానే అంటే ఏమీ లేని వారు కూడా దేవుని కార్యాలన్నీ చేయాలి కనుక. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఆ రీతికి వెళ్ళినప్పుడు చూసారా, ఆ సిమియన్ ఏమంటున్నాడు? రక్షకుడిని నా కన్నులారా చూశాను, ఇంకా నేను చనిపోయినా పర్వాలేదు, ఎందుకంటే దీని తర్వాతే నా చాలు. తర్వాత ఆయన చనిపోయి ఉంటాడు. కానీ ఎంత చక్కని మాట, మరియతో కూడా కొన్ని మాటలు చెప్పాడు. దాని తర్వాత ఆసేరు గోత్రికురాలు ఎవరండి? అన్న. తర్వాత అది కానీ మనం 32 వచనాల వరకు చదివాం. దాని తర్వాత అన్న గురించి వచ్చింది అనుకోండి. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి పేరు ఎవరు పెట్టారు? దేవదూత పెట్టారు. ఎప్పుడు పెట్టారు? మరియా గర్భములో పిండముగా ఇంకా రూపింపబడక మునిపే దేవదూత పేరు పెట్టారు. యేసయ్య పేరు దేవదూత పెట్టారు. ఆకాశము కింద భూమి మీద ఒకే ఒక నామము, అది ప్రభు అయిన యేసుక్రీస్తు నామము. ఆకాశము కింద భూమి మీద ఒకే ఒక నామము, ఏకైక నామము, ప్రభు అయిన యేసు నామము. దేవదూత ద్వారా ఆయన యొక్క పేరు పెట్టబడ్డారు. తర్వాత 22 నుంచి 24 వరకు తెలుగు బైబిల్లో అది మొత్తం రాసింది. 25లో సిమియోను వచ్చాడు. వచ్చిన తర్వాత సిమియోను నీతిపరుడు, భక్తిపరుడు, పరిశుద్ధముగా నడుచుకుంటున్నటువంటి వ్యక్తి. ఎవరండి? ఎవరు ప్రభువుని చూస్తారంట? పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు. సిమియోను ఏం చేస్తున్నాడు? పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన నీతి భక్తితో జీవిస్తూ ఉన్నాడు. ఎందుకంట నువ్వు ప్రభువుని చూచిన తర్వాతే మరణిస్తావు. అందుకే ఏమంటున్నాడంటే నా కన్నులారా. ఒకవేళ ఈ రోజు వరకు నీవు సిసిసిని చూడడానికి వచ్చేవేమో, పాస్టర్ గారిని చూడడానికి వచ్చేవేమో, ఈ యొక్క జీసస్ అనే మాటను చూడడానికి వచ్చేవేమో, చక్కగా ఉన్న కార్పెట్ని చూడడానికి వచ్చేవేమో, చాలా బాగుంది అని చూడడానికి వచ్చేవేమో. ఈ చాలా బాగుంది ఇవన్నీ చూసినట్లయితే మనకు ఏది దొరకదు. అద్భుతకరుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయడు. మీ ఇంట్లో అద్భుతాలు ఎందుకు జరగడం లేదు? పిల్లల చదువుల విషయంలో, పిల్లల ఉద్యోగ విషయంలో, పిల్లల యొక్క పెళ్లి
ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాలలో ఎందుకు లోపాలు కనబడుతూ ఉన్నాయి? ఎందుకు ఆయన ఆశీర్వాదంలో ఐశ్వర్యం మనం చూడలేకపోతూ ఉన్నాం? మానవులు గనక మనమంట అటు ఇటు చూస్తూ ఉన్నాం, దేనినో చూస్తూ ఉన్నాం. కానీ అద్భుతకరుడు మన రక్షణ కొరకు పరలోకం ఆ సింహాసనం వదిలిపెట్టి మనల్ని తీసుకెళ్లి దేవుడి దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి ఆయన సంపూర్ణ మానవుడిగా వచ్చాడు. మరి ఆ యేసయ్యను కన్నులారా చూచినట్లయితే ఇవన్నీ నథింగ్. శ్రమలే ఉంటాయి, బాధలే ఉంటాయి, రోగాలే ఉంటాయి. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనకు ఆనందాన్ని ఇస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఏది కొదువు లేకుండా సమృద్ధిని ఇస్తూనే ఉంటాడు. ఆయన అద్భుతాలను మనం చూడాలి అంటే కన్నులారా ఎవరిని చూడాలి? అందుచేత ఇక మీదట మీరు కన్నులారా యేసుని చూడాలి అంటే ఇక్కడ నేను చెప్పబడుతున్న మాటలను మీరు వింటూ ఉండాలి, దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఆ మాటలు కన్నులు మూసుకుని ధ్యానంలో వాక్యం చదివి ప్రార్థించిన తర్వాత కొద్దిసేపు నువ్వు ధ్యానంలో మనకెంతో గొప్ప ఎలాగ ప్రార్థించాలో అని ఆ యొక్క ప్రేయర్ ట్రావెల్లో ఉంది. అందరూ వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంత చక్కగా ఉందండి, ఇలా చేయాలా ప్రార్థన వారు నేర్చుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మరి మీరు ప్రార్థన తర్వాత కనిపెడుతున్నారో లేదో చాలా విసుగు చెందిపోతున్నారు. నేను ఈ మధ్య చూస్తున్నాను, కనిపెట్టడం మానేశారు, ప్రార్థనతోనే అన్ని చేసేస్తున్నారు. మరి ఉపవాస ప్రార్థనలు అని నేను అన్నాను, ఎందుకంటే చాలామంది చేస్తున్నారు ఉపవాస ప్రార్థనలు. చాలామంది ఉపవాసం చేయకపోయినా ప్రార్థనలు చేస్తున్నారా లేదా? ఎన్ని దినాలు మనం ప్రార్థన చేయాలనుకున్నామండి? ఏమండి? 50 రోజులు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఫిబ్రవరి 7 నుంచి ఏప్రిల్, ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్. అప్పుడు బుధవారమే, ఇక్కడ బుధవారమే. 50 రోజులు. ఎందుకు అలా పెట్టానంటే 40నే మీ బుర్రలో పెట్టుకుంటారని 50 పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక రూట్కి వెళ్దాం మనం. ఎందుకంటే మనం ఏదో ఒక్కటి మైండ్లో పెట్టుకొని ఆ లెవెల్లో వెళ్ళిపోకూడదు. ఆచారం మనకి వద్దు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు యేసయ్య తల్లిదండ్రులు చాలా పేదలుగా ఉన్నారు. వాళ్ళు పావురాలనే తేగలిగారు. కానీ ప్రియమైనటువంటి వాళ్ళ సిమియోన్ అంట యేసుని కళ్ళారా చూశాడు. చక్కని మాటలు అక్కడ వర్ణించాడు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. అంటే అక్కడ ఏముందంటే అతను ఆత్మవశుడై, చూడండి 25-26 వచనాలు చదవండి. ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడు. ఆత్మవశుడై. ఎంతమంది రోజు గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని చెప్తూ ఉన్నారు? అబద్ధం ఆడకుండా చెప్పిన వారే లేచి నిలబడరు. చెప్పిన వారు అబద్ధం ఆడరు. ఒకవేళ ఈరోజు చెప్పలేదు అనుకోండి, లేవద్దు. చాలా తక్కువ కూర్చోండి. ఈ రోజు నుంచి మీరు మనందరూ మొదలు పెట్టాలంటే ఆత్మవశుడుగా సిద్ధపడ్డాడు. ఎవరిని చూడడానికి? యేసుని కన్నులారా రక్షణను చూడడానికి. త్రిత్వంలో ఉన్నటువంటి రెండవ వ్యక్తి అయినటువంటి యేసుని చూడడానికి ఆయన ఆత్మవశుడై, యేసు ప్రభు కూడా ఆత్మవశుడై అక్కడ అరణ్యానికి కొనిపోబడేను. నీకు నాకు కూడా బాప్తిజం పొందిన వెంటనే ఏమొచ్చిందండి? వరం, పరిశుద్ధాత్మ. నీవు నేను కూడా ఆత్మవశులుగా ఉండాలి. ఆత్మవశులంగా ఉన్నప్పుడంట నీ కన్నులు యేసును మాత్రమే చూస్తాయి. ఆత్మవశముగా ఉంటే ప్రభు తండ్రి మాట్లాడుతూ ఉంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు. దేవుని స్వరం మనం వింటాం, దేవుని ముఖ దర్శనాన్ని మనం చూస్తాం. ఆశ్చర్య అద్భుత కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. పరిశుద్ధుడిగా నీవు జీవించగలుగుతావు, యేసుని చూడగలుగుతావు, వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతావు, నిజమైన భక్తి ఏంటో నీవు చేయగలుగుతావు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకుంటాం.
ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభువుని ఎందుకు నమ్మలేదు? వారు ఎందుకు అవిశ్వాసం కలిగి ఉన్నారు? వారు ఎందుకు నమ్మలేదు అంటే, దేవుడు రాజకోటలో పుడతాడనుకున్నారు. రాజులాగా ఆయన తెల్ల గుర్రం మీద వస్తాడనుకున్నారు. రాజులాగా ఆయన సింహాసనం మీద కూర్చుంటాడని అనుకున్నారు. కానీ ఆయన ఎలా వచ్చాడమ్మా? దీనుడుగా. ఏమెక్కాడు వాహనం? గాడిద. దీనుడిగా వచ్చాడు. అందుకు వారు గుర్తుపట్టలేదు. వారు ఆయన గొప్పవాడిగా రావాలి అనుకున్నారు. ఆయన గొప్పవాడిగా వస్తే నీ ఇంటిలో నా ఇంటిలో ఆయన జన్మించకపో. నీవు నేనేం గొప్పవారమ్మను. ఆయన ఎలా వచ్చాడో తెలుసండి? పేదవాడిగా ఎందుకు వచ్చాడో తెలుసా? పేదలైన మనందరి దగ్గరికి వచ్చి, ఇప్పుడు నీవు నన్ను చూసేవు గనక నువ్వు పేదవాడువు కాదు, నీ పేదలకు నేను తీసుకొని నా ధనాన్ని, నా గొప్పతనాన్ని, నా ఐశ్వర్యాన్ని నీకు ఇస్తూ ఉన్నాను. నిజంగా ఆయన్ని చూడగలిగితే ఆయన అన్నీ ఇవ్వగలుగుతాడు సమృద్ధిగా. మనం మనుషుల్ని చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు జనాంగము శాస్త్రులను చూశారు, ఇశ్రాయేలు జనాంగము పరిచర్యలను చూశారు, ఇశ్రాయేలు జనాంగము సంహితులైన సభను చూశారు, ఇశ్రాయేలు జనాంగము పండితులను చూశారు. ఎవరిని చూడలేదండి? యేసయ్యను చూడాలి. నీవు నేను కూడా అదే పనిలో ఉన్నా. ఆయనంట గొప్ప కోటలో సింహాసనం మీద ఆయన కూర్చోడానికి రాలేదు, కానీ నీలో నాలో మన గృహాలలో నివాసం ఉండడానికి వచ్చారు. చెప్పని కూడా దేవుణ్ణి కనపరుస్తారు. నీ నా గృహం, నీ నా హృదయం. ఆయనే రాజకోటలో ఉన్నట్లయితే, ఆయనే ఆ తెల్లని గుర్రం ఎక్కి తెల్లని సింహాసనం మీదకి ఎక్కినట్లయితే, నీ ఇంట్లో నా ఇంట్లో ఎలా రాగలడు? నీ నా హృదయంలో ఎలా ఉండగలడు? గొప్ప దేవుడు, పరలోక దేవుడు, సృష్టికర్త అయినటువంటి వాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. గొప్ప దేవుడు నేను ఆ చిన్న గదిలోకి వచ్చాడు. ప్రేమైనటువంటి వాళ్ళ, మరి షిమ్యోను ఎవరిని చూశాడు? రక్షకుడిని చూశాడు. ఎలా చూశాడంట? కన్నులారా నీవు నేను ఎవరిని చూస్తూ ఉన్నా? మనకంటే గొప్పవారిని చూస్తూ ఉన్నా? మనకంటే పెద్ద వ్యాపారస్తులను చూస్తున్నామా? మనకంటే పెద్ద ఉద్యోగస్తులను చూస్తూ ఉన్నామా? ఎవరిని చూస్తూ ఉన్నామా? అంగీలు వేసుకున్నటువంటి సేవకులను చూస్తూ ఉన్నామా? ఈ దినాలలో తప్పుడు ప్రవచనాలు, అబద్ధపు ప్రవచనాలు ఇస్తున్నటువంటి అనేక మంది సేవకులను మనం చూస్తూ ఉన్నాం. గొప్ప గొప్పవారు కొండల వలె ఎదిగి పడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అనేక మంది గొప్ప సేవకులను ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం. టీవీల్లో వింటూ ఉన్న వారి కొరకు, అయ్యో నిన్నటి వరకు ఇంత గొప్ప సేవకుడు ఏంటి పరిస్థితి? చాలా జాగ్రత్తగా ఉండాలి. టీవీలో ఎన్నో మెసేజ్లు వచ్చేస్తున్నాయి, కన్ఫ్యూజ్ అయిపోతుంది. నీవు టీవీ చూస్తున్నప్పుడు వాక్యానుసారంగా ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారా? అదే చూడు. హాస్యంగా మాట్లాడి కథలు చెప్తున్నారా? అది నువ్వు చూడక. వాక్యం నీకు అర్థమైన రీతిగా, వాక్యం చెప్తున్న రీతిగా చెప్తున్నారా, లేదా కొత్తది తీసుకొస్తున్నారా? అది కూడా నువ్వు చూడు. భయం వేసేస్తూ ఉందండి నాకు. ఎందుకో తెలుసా? తప్పుడు బోధకులు ఇప్పుడు ఎలా వచ్చారంట, కెరటాలు వచ్చిన రీతిగా వచ్చేస్తూ ఉన్నారు. ఒకళ్ళని కాతలు ఒకరు, ఒకళ్ళని కాతలు ఒకరు. పాపం ట్రంప్ ఆఖరి దినాల్లో ఆయన అలా అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? క్రైస్తవ ప్రవక్తలైనటువంటి వారు. ఇండియాలో, యావత్ ప్రపంచంలో, అమెరికాలో ఉన్నటువంటి ప్రవక్తలు కూడా ఆయన తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు కూడా ఇంకేదో చెప్తున్నారు వాళ్ళు తప్పుడు. ఒకప్పుడు నేను ఎవరి కాలంగా ఉంటుండగా కొంతమందిని చూశాను, వారు తప్పిపోయిన బోధ చేశారు. ఈ దినం వందలాది మంది, వేలాది మందిని చూస్తూ ఉన్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళ
తప్పుడు బోధలు చాలా ప్రవహిస్తూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా. ఎవరైనా ఇంటికి కొత్త కొత్త పుస్తకాలు ఒకవేళ తీసుకొచ్చినట్లయితే అలాంటి పుస్తకాలు ఫ్రీగా మీరు తీసుకోవద్దు. ఫ్రీగా పుస్తకాలు ఇచ్చారు అంటే అవి కరెక్ట్ అయినవి కాదు, ఆ పుస్తకాలు తీసుకోవద్దు. ఆదివారం నాడు ఎవరైనా మీ ఇంటికి బోధించడానికి వస్తే వాళ్ళని అసలు రానివ్వదు. ఎందుకంటే పని లేని వాళ్ళే వస్తారు ఆదివారం అందరూ చర్చికి వెళ్ళి చక్కగా ఇచ్చేయవలసిన వాళ్ళు ఇప్పుడు యెహోవా విట్నెస్ వాళ్ళందరూ కూడా ఆదివారం వస్తున్నారు వీళ్ళకి. అలాంటి వాళ్ళు ఎవరికి మీరు చూడలేదు. వారంట వెలుగు దూతం వేసుకొని, మనమైతే మామూలు చీరలు కట్టుకుంటూ ఉన్నాం, వాళ్ళు తెల్లని డ్రెస్ కట్టుకొని మోసపోవద్దు సుమా, చాలా జాగ్రత్తగా ఉన్నారు. ట్రంప్ గారు మోసపోయారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ట్రంప్ గారు దిగిపోతూ ఉన్నారు, అప్పుడు ప్రవచనమే. ఏదో అద్భుతం జరిగితే ట్రంప్ గారే ఉండిపోతారండి. కానీ దేవుడు కార్యాలు కొన్ని చేశారు కనుక వీరి ప్రవచనాలను బట్టి కాకుండా ట్రంప్ గారిని దేవుడు రక్షించాడు. దేవుడికి స్తోత్రం. ఒకవేళ మళ్ళా కావాలనుకోండి నెక్స్ట్ టైం తీసుకొని వస్తారు. కానీ తప్పుడు ప్రవచనాలు మాత్రం ఎంపరపడం వచ్చేప్పుడు మా కన్నులతో చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన రాకడికి సిద్ధపడుతున్నటువంటి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఇప్పుడు మనం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అమ్మా, నేను ఇప్పుడు సింప్లిఫై చేసేస్తాను. మొత్తం సందేశం కానీ చాలా ప్రాముఖ్యమైన వాటిలో నేను చెప్తాను. ప్రభు ఆలోచనలు, ప్రభు తలంపులు ఆకాశం కంటే ఎత్తైనవి. మన తలంపులు, మన ఆలోచనలు హిమాలయ పర్వతాలే ఎత్తైనవి కనుక అంతకంటే ఎక్కువ మనం ఆలోచించలేం. అంత ప్రియమైనటువంటి వాళ్ళ ఒకటి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఆలోచనలకు మన జీవితాన్ని, మన పిల్లల జీవితాన్ని, మన వ్యాపారాన్ని, మన ఉద్యోగాన్ని, మన ఇది రక్షణ జీవితం కొనసాగించడానికి ఆయన చేతిలో పెడదాం. సహాయం కోరుదాం. ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు అవే ఉన్నతమైనవి. నేను ఆలోచనలు కాదు. ఈ మధ్య చాలా మంది వచ్చి పాస్టర్ గారు మీరే చెప్పేయండి ఆలోచన. పాస్టర్ గారు కూడా ఓకే ఏదైనా కానుకిస్తారు కదా అని అన్ని ఆలోచనలు చెప్పేస్తున్నారు. అలాగొద్దు. ఏదైనా ఒక విషయం పాస్టర్ గారికి కూడా చెప్పి, పాస్టర్ గారు నా కొరకు, మా కొరకు, మా కుటుంబం కొరకు, వ్యాపారం కొరకు, ఉద్యోగం కొరకు, పిల్లల పెళ్ళిళ్ళ కొరకు, చదువుల కొరకు మీరు కూడా ప్రార్థించండి అని చెప్పాలి. కానీ ఇప్పుడు చెప్పేయండి మా పిల్లల గురించి పాస్టర్ గారు పాడైపోతారు. మీరు అప్పుడే ఏదో కానుక తెచ్చారని ఆయన ఏదో 2 మాటలు చెప్పిసుకోవాలని జేబులో తెచ్చుకుంటారు. ఇద్దరు పడిపోతారు. జాగ్రత్త సుమా. అంచేత ఇదేదో చేయి చూపెట్టుకొని చివరి జ్యోతిష్యాలు చెప్పినట్టు కాదు బైబిల్ గ్రంథం. ప్రార్థించు, కనిపెట్టు, దేవుడు నీతో నాతో మాట్లాడు. ఇప్పుడు ఎఫెసీ గ్రంథం 1వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. చదవండి ఎవరో ఒకరు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. చూడండి, వాగ్దానము చేసిన ఆత్మ చేత మీరు ముద్రింపబడ్డారు. అంచేత పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడ్డాం. ఆ పరిశుద్ధాత్ముడంట మన మీద, మన చుట్టూ, మనలో ఆయన ఉంటాడు. అందుచేత చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఏంటంటే దేవా నీ ఆత్మతో నన్ను వశపరచుకో, నాలో నీ ఉండు, ఆత్మదేవుడా నీవు నన్ను నడిపించు. నీ ఆత్మ లేకపోతే నేను పాడలేను, ప్రకటించలేను, ప్రార్థించలేను, బోధించలేను అని చెప్పి మీరు ఆత్మదేవుని గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్, ఈ దినం నా జీవితం అంతటిని కూడా ప్రభువా నీ చేతిలో పెడుతూ ఉన్నాం, మీరే నడిపించండి అని మనం ప్రార్థించాలి. అలాగే ఇంకా కొంచెం మనం వెళ్తే మోసే ఏమంటున్నాడంటే ప్రభువా నీ సన్నిధి నాతో రాకపోతే మేము వెళ్ళము అంటున్నాడు.
ఏం కావాలంట? ఆయన కన్నులారా చూసి మనం అన్నారంట, నీ సన్నిధి మాకు కావాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. నువ్వేది అనుకుంటే అది, ఉద్యోగమే కానీ, వ్యాపారమే కానీ, చదువులే కానీ, మన కుటుంబ పరిస్థితులే కానీ, అన్ని దేవుని చిత్త ప్రకారం జరగాలి అంటే ఏమి రావాలి అంట? ప్రభువా నీవు మాతో రావాలి, నువ్వు లేకపోతే మేము ముందుకి వెళ్ళలేము అన్నటువంటి మాట అక్కడ చెప్తూ ఉన్నాయి. తర్వాత మనకి ఆత్మఫలము దేవుడు ఇచ్చి ఉన్నాడు. 9 ఆత్మఫలము, 9 ఆ 9ని ఇచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడంట ఈ యొక్క ఆత్మఫలాలన్నీ కూడా మనలో ఉంటాయి. 9 ఆత్మఫలాలు చెప్పండి అందరూ ఒకసారి. అంటే ఎంతోమంది ఆము ఆము అనేసారు, నేను మీతో ఆము అన్నాను. కానీ 9 అందరూ కంట పెట్టారు. ఇప్పుడు కొంతమంది మర్చిపోయి ఉంటారు, అంతే ఈసారి కూడా మీరు మర్చిపోకుండా కంట పెట్టండి. ఆ 9 కూడా మనము చదువుకుంటూ ఉన్నాం. ఆత్మఫలమేమనగా అవన్నీ మనలోనికి రావాలి అని చెప్పి, అందుచేత ఆత్మచేత ముద్రింపబడాలి, ఆత్మలో మనం ఉండాలి, ఆత్మచేత మనం నడిపింపబడాలి, ఆత్మ వరములు కలిగి ఉండాలి. అప్పుడంట దేవుని యొక్క మహిమ మనలో నుంచి బయటకు ప్రవహిస్తూ ఉంటుంది. దేవుని యొక్క మహిమ. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. అందరూ కూడా కన్నులు మూసుకొని చేతులు జోడించి, ఆయన నీవు కన్నులారా చూడగలకపోయినట్లయితే కన్నులారా ఆయన్ని చూడడానికి కృప దయచేయండి అని చెప్పి ఇప్పటి వరకు మీతో మాట్లాడినటువంటి మాటల ప్రకారం, ఆత్మదేవుడా నన్ను బలపరచునాయన, నన్ను నీవు వశపరచుకోనాయన, నాలో నీ వాసము నుండి తండ్రి. అయ్యో నీ ఆత్మ లేకపోతే నేను నడవలేను నాయన, నీవు రాకపోతే ప్రభు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళొద్దు, నీ సన్నిధి నాతో రావాలి అని మోసే అంటూ ఉన్నాడు. నీ సన్నిధి రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళను. యేసు నీవే రావాలి, యేసు నీవే కావాలి అని చెప్పి మనం పాటు కాదు కానీ మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు కన్నులారా ఆయన్ని చూడగలగట్టుకో దేవుడు మనకి సహాయం చేయాలని ప్రార్థిద్దాం. కన్నులారా కన్నులారా దేవా నిన్ను చూచుటకు మాకు సహాయము చేయండి. కన్నులారా నిన్ను చూచుటకు మీరు మాకు సహాయము చేయండి. అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను, అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని నీలోనికి నీ గృహంలోనికి వచ్చిందో అక్కడ ఏం చూస్తావో తెలుసా? చిన్న పరలోకాన్ని చూస్తావు. నీ గృహం ఒక చిన్న పరలోకము, నీవే నీ హృదయమే ఒక చిన్న పరలోకము, మన సంఘమే ఒక పరలోకము. పరలోక అనుభవాన్ని అనుభవించకపోతే ఆయన సన్నిధి మన మధ్యలో లేనట్లే. పాటలు పాడుతూ ఉన్నప్పుడు దేవదూతలతో కలిసి మనం ఆరాధన చేయాలి, పాటలు పాడాలి. దేవుడు వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆయన సన్నిధి మన మధ్యలో ఉండి ఆయన మాటలు వినిచుండగా అది గ్రహించే శక్తిని మనకి ఇస్తూ ఉంటుంది. చిన్న పరలోకం, నీ హృదయం ఒక చిన్న పరలోకముగా, నీవు నివాసం ఉంటున్న నీ గృహమే భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు ఒక చిన్న పరలోకముగా. ఈ యొక్క కృపా సహవాసము క్యారీస్ క్రిస్టియన్ సెంటర్ దేవుని మహిమతో నింపబడాలి. ఇది ఒక చిన్న పరలోకం. చూసారే తెలుపు పరలోకములో ఆయన యొక్క మహిమను మనము చూడలేము. దగదగా మెరిసే యొక్క పరలోకం. మనం పెట్టుకుంటున్నటువంటి బంగారపు నగలు ఎంత జాగ్రత్తగా దాస్తామో, ఎంత జాగ్రత్తగా దాన్ని సానపెట్టిస్తామో. కానీ ప్రియమైనటువంటి వాళ్ళ బంగారపు వీధులలో మనం నడవబోతున్నాం. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష
అయ్యో ఆయన అంటూ ఉన్నాడు సిమయోను, నా కన్నులతో నేను రక్షకుడైనటువంటి యేసు క్రీస్తును చూసి ఉన్నాను. నా కన్నులతో ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగుతాం. ప్రభువా, ఉదయాన్నే లేచిన వెంటనే నేను నా యేసుని చూడడానికి, జీవ గ్రంథములో లిఖింపబడిన మాట అయిన యేసుని నేను చదవడానికి, ధ్యానించడానికి, స్వరం వినడానికి ఆ దినములో, ఈ దినములో అయ్యో నేను ఎలాగ నడుచుకోవాలో నన్ను నడిపించు. పరిశుద్ధాత్మదేవా, ఆత్మచేత నీవు నేను నింపబడాలి. మన హృదయం ఆత్మతో నింపబడాలి. ఆయన ఆత్మతో మనం నింపబడినప్పుడు ఆయన చిత్తములో మనం నడుచుకుంటాం. ఆయన ఆలోచనలే మనం నెరవేరుస్తాం. ఆయన తలంపులే మన పట్ల నెరవేర్చబడతాయి. ఆయన మహిమ కలిగిన పాత్రగా మనం జీవించగలుగుతాము. ఎంతో ఆనందముగా మన జీవితాన్ని మనం కొనసాగించగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకంట క్రైస్తవులైనటువంటి మనకి ఎంత ఆనందం అంటే, కష్టాల్లో ఆనందం, జబ్బు చేసినప్పుడు ఆనందం, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆనందం, జైల్లో ఉన్నప్పుడు ఆనందం, ఆహారం లేనప్పుడు ఆనందం, ఆహారం ఉన్నప్పుడు ఆనందం, పేదరికంలో ఆనందం, అయ్యో ధనం ఉన్నప్పుడు నా తండ్రి అప్పుడు కూడా ఆనందమే. అన్ని విషయాలలో, అన్ని సమయాలలో, ప్రతి విషయంలో కూడా ఆనందం. అదే క్రైస్తవ జీవితం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. నేను ప్రార్థిస్తూ ఉంటుండగా మీరు ఏకీభవించవలసిందిగా మనం చేయించున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నాయన ఈ దినమున తండ్రి, ఇదిగో 3వ నెలలో మొదటి ఆదివారము, ఇదిగో మా కన్నులతో మేము యేసయ్యను
చూడడానికి షిమియోనును మా ముందు పెట్టి ఉన్నావు తండ్రి. ఆయన కన్నులతో రక్షకుడైన యేసుని చూసి ఉన్నాడు. మేము కూడా నా తండ్రి ఇప్పటి వరకు నాయన జీవిస్తున్నామని పేరు మాత్రమేనయ్యా. అయినప్పటికీ నీవు మమ్మల్ని విడవలేదు, మమ్మల్ని మరవలేదయ్యా. అయ్యో పడిపోయినప్పుడు లేవనెత్తుతూ ఉన్నావు, అయ్యో తిరిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మళ్ళా నీ కరములు చాచి ప్రేమతో పిలుస్తూ ఉన్నావు. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడవు. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోగలము. మళ్ళా తిరిగి మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. పాత నిబంధన కార్యమంతటితో కూడా అద్భుతములు చేసిన దేవా, కొత్త నిబంధనలో యేసయ్యా నీవు ఉన్నప్పుడు చేసిన అద్భుతాలు ఈనాడును నా తండ్రి మేము నిన్ను చూడగలిగితే అద్భుతాలను చూడగలము నాయన. మేము మిమ్మల్ని చూడగలిగితే ఇదిగో ప్రతి కుటుంబంలో అద్భుతం చేయండి, ప్రతి కుటుంబంలో అద్భుతం, సంఘంలో అద్భుతం నా తండ్రి, ఎవరి బిడ్డలలో అద్భుతం, స్త్రీ పురుషుల్లో అద్భుతం నాయన. ఇదిగో ప్రభువా, ఎవరు ఇంకా ప్రభు యొక్క ఉపవాస దినాల తర్వాత, ఈ ప్రార్థనల తర్వాత, మీ పునరుత్థాన దినము నాయన ఈస్టర్ ప్రభువా తర్వాత నా తండ్రి ఇంకెవరు కూడా బలహీనలు కాకూడదు. ఆత్మచేత నింపబడాలి. ఆత్మను ప్రభువా మేము పొందుకోవాలి. ఆత్మచేత మేము నడిపింపబడాలి. యేసయ్యా ఆత్మతో మా హృదయాల్ని నింపు, మా గృహాల్ని నింపు, సంఘమును నింపు నాయన. మా కదిలికంతా కూడా ఆత్మచేత కదిలింపబట్టుకు సహాయం చేయండి ప్రభువా. నీ సన్నిధి లేకపోతే మేము వెళ్ళము నాయన అని మోసే చెప్పిన రీతిగా నీ సన్నిధి లేకుండా మేము ఎక్కడికి వెళ్ళమయ్యా. మా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, మేము ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, మేము పనిపాట్లకి వెళ్తూ ఉన్నప్పుడు, అయ్యో మేము ప్రయాణాల్లో ఉంటూ ఉన్నప్పుడు, మేము మార్కెట్ స్థలంలో ఉంటూ ఉన్నప్పుడు, అయ్యో మేము నాయన ఇంటికి ఆ ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు నాయన మా పనిపాట్లన్నింటిలో నీ సన్నిధి మేము అనుభవించాలి తండ్రి. తండ్రి మా నోటి మాట ఇదిగో మా హృదయ ధ్యానం నీకు అంగీకారములుగా ఉండాలి. మమ్మల్ని చూసిన వారిని మహిమను చూడాలయ్యా. మేము కదులుచున్న యేసుని వలె, కదులుచున్నటువంటి యేసుని వలె, కదులుచున్నటువంటి శిష్యుల వలె. శిష్యులు ఎక్కడైన నీ శిష్యులు నడుస్తూ ఉన్నప్పుడు యేసు శిష్యులు అన్నారంటయ్యా, మీరు క్రైస్తవులు అన్నారంటే యేసు ప్రభు శిష్యులు వచ్చేసి మేము కూడా అటువంటి నీ శిష్యులుగా నాయన. శిష్యులైనటువంటి వారు గురువును వెంబడించేవారిగా, గురువు మాటలు వినేవారిగా, గురువు బోధ వినేవారిగా, గురువు బోధను ప్రభు వెంబడించేవారిగా. నీవే మా గురువు కదయ్యా, నీవే ప్రధాన గురువు కదయ్యా, నీ ఒక్కడవే లోకములో మంచి గురువు కదయ్యా నాయన. ఇదిగో నీ వైపు మేము చూస్తున్నాము. ఇదిగో మా పిల్లలందరినీ, యవన బిడ్డలందరినీ, స్త్రీలందరినీ, పురుషులందరినీ, తల్లిదండ్రులను, ఇదిగోనైనా పెద్దవారందరినీ నీ చేతుల్లో, ఎవరు ఎటువంటి బాధలలో ఉన్నప్పటికీ ఈ క్షణంలోనైనా నీ గాయపడిన హస్తము చేత వాళ్ళని ముట్టండి, వాళ్ళని తాకండి నాయన. శిరస్సు నుంచి పాదం వరకు ఇదిగోనైనా ప్రతి నరము గుండా, జాయింట్స్ గుండా నీ ప్రభావం ఉన్న తండ్రి వారిలోని పంపి సంపూర్ణ స్వస్థత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. రాజాది రాజా, ప్రభువుల ప్రభు, మంచి దేవానికి వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా నీవు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వాక్యం మాలో నాలో ఫలింప చేయండి. రాబోయే వారానికి మమ్మల్ని సిద్ధపరచండి, శుక్రవారానికి సిద్ధపరచండి. ఉపవాస ప్రార్థనలు మేము ముందుకు వెళ్ళడానికి కృప దయచేయండి. హోలీ వీక్ లోనైనా పరిశుద్ధముగా నా తండ్రి వారమంతా నీ సన్నిధిలో గడపడానికి కృప దయచేయండి. పునరుత్థాన దినమును ప్రభువా, పునరుత్థాన శక్తితో 2021 ఆలిఫ్ దేవుడు అయిన నీవు, అదనాయ్ అయినటువంటి దేవుడవు, ఎల్సద్దాయ్ అయినటువంటి దేవుడవు, ఎలోహిం అయినటువంటి దేవుడిని మేము వెంబడించి నీ శక్తిని ప్రభువా ఆయన ప్రచురపరిచే వారిగా మమ్మల్ని తీర్చిదిద్ది నడిపించి మహిమ పొందుతాం. యేసయ్య వారి దివ్యనామమును బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసము కూడి ఉన్న మనకును ఆయన అక్కడ పర్యంతము తోడుగా ఉండి మనందరినీ బలపరిచి నడిపించి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.